హాయ్ అండి, నేను భవాని. ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. ముందు దానికోసం పెరుగు తీసుకొని దానిలో మేగడంతా తీసేసుకోవాలండి. ఇదిగోండి, పెరుగు మీద మేగడంతా తీసేసాను. చూడండి, ఒక డబ్బాకి 20 రోజుల నుంచి తీసిన పెరుగు మేగడనమాట. అది పెరుగు మీదది డబ్బా ఫుల్ అయిపోయిందండి. మాకు బాగా మేగడ వస్తుంది పెరుగు మీద. మేము అసలు నెయ్యి కొనే పని లేదనమాట. దీన్నే చిలికి వెన్న చేసి చక్కగా నెయ్యి కాచుకుంటాము ఇంట్లోనే. తర్వాత ఏం చేయాలంటే శనగల్ని నానబెట్టుకోవాలండి. ముందు రోజే నానబెట్టుకోవాలి. శనగలు కాబూలి శనగలైనా తీసుకోవచ్చు, నాటు శనగలైనా తీసుకోవచ్చు అండి. ఈ శనగలు నానబెట్టిన శనగల్ని కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ పోసి తగినంత ఉప్పేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు శనగలను ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా చేసే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. తర్వాత 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. శనగలు, ఉడికించిన శనగలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నాను. చూడండి, 2 బౌల్స్లోకి వచ్చేలాగా చేస్తున్నాను నేను. టమాటా ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, వేసుకోవాలండి. తర్వాత శనగలు కూడా ఒక 2 గుప్పెళ్ళు శనగలు వేస్తే సరిపోద్ది. శనగలు ఎక్కువగా వేసుకుంటే మనకి ప్రోటీన్ అందుతుందండి. బాగా ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది కదా తింటే. ఈ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇది చక్కగా ప్రెగ్నెంట్ లేడీస్ తింటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. హై ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. ఉల్లిపాయ, టమాటా ముక్కలు, శనగలు, నెక్స్ట్ పెరుగు వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కొంచెం వేసుకుని శనగలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ప్రోటీన్ ఎక్కువ అందుతుంది మనకి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ శనగల్లో సాల్ట్ వేసి ఉడికించాను. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలోకి, టమాటాలోకి, పెరుగులోకి. ఇప్పుడు పెరుగు కూడా ఒక 2-3 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ సగం చెక్క సరిపోద్దండి. టమాటా ఒక చిన్న టమాటా అయితే ఫుల్ టమాటా వేసేయచ్చు ఒక్కొక్కళ్ళకి. అట్లా 2 బౌల్స్లోనూ పెరుగు కూడా వేసి చక్కగా కలిసేటట్టుగా కలుపుతున్నానండి. ఆల్రెడీ ఉప్పు వేసాను కదా. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, బాగుంటుంది టేస్ట్. ఇట్లా 2 బౌల్స్లోకి కలిపేస్తున్నాను. ఒకటి నాకు, ఒకటి మా హస్బెండ్కి. ఈరోజు ఇదేనండి మా బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. చాలా తేలిగ్గా ఉంటుంది, లైట్ ఫుడ్. ఇలా లైట్ ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ చాలా హెల్తీగా ఉంటుందండి. మొదటిసారి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని తినేటివేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. హై ప్రోటీన్ అందుతుంది. ఈ